హలో అండి. అందరికీ నమస్కారం అండి. మానవుడు కోతి నుండి పుట్టాడు అంటూ సైన్స్ చెబుతుంది కదా! మరి పురాణం ఏం చెప్తుంది తెలుసుకుందామా? సకల జీవరాశులను సృష్టించిన పిదప ఒక్కో జీవికి ఇంత అంటూ ఆయుర్దాయం నిశ్చయించాడు భగవంతుడు. గాడిద, కుక్క, కోతి, మనిషి ఈ నాలుగింటికి మాత్రం తమకు ఇచ్చిన జీవితకాలం తృప్తినివ్వలేదు. అందుచేత నారదుడి వద్ద మొరపెట్టుకోగా నారదుడు భగవంతుడైన నారాయణుడి వద్దకు ఈ నాలుగింటిని తీసుకెళ్ళాడు. గాడిద భగవంతుడితో, స్వామి, ప్రతిరోజు కష్టపడుతూ బరువులు మోసే నాకు 30 సంవత్సరాల జీవితకాలం ఎంతో భారం అనిపిస్తోంది, కాస్త తగ్గించండి అని అడిగింది. నారాయణుడు దాని జీవితకాలం 18 సంవత్సరాలుగా తగ్గించాడు. తర్వాత కుక్క, స్వామి, నా బ్రతికే కుక్క బ్రతుకు, నాకెందుకు 30 సంవత్సరాలు తగ్గించండి అని అడగ్గా భగవంతుడు దాన్ని 12 సంవత్సరాలుగా తగ్గించాడు. ఆ తర్వాత కోతి, స్వామి, నేను మిగతా జంతువుల బలమైన దాన్ని కాను, నా చేష్టలు ఎవరికి నచ్చవు, చెట్టు కొమ్మల మీద వేలాడే నా బ్రతుక్కి 30 సంవత్సరాలు ఎక్కువ, తగ్గించండి అని అడగ్గా భగవంతుడు సరే అంటూ 10 సంవత్సరాలుగా తగ్గించాడు. చివరిగా మనిషి వంతు వచ్చింది. స్వామి, నాకు 30 సంవత్సరాల ఆయుర్దాయం చాలదు, హాయిగా తింటూ కండలు పెంచుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ ఆనందంగా జీవించడానికి చాలా ఆయుర్దాయం కావాలి. గాడిదలో తగ్గించిన 12 సంవత్సరాలు, కుక్కలో తగ్గించిన 18 సంవత్సరాలు, కోతిలో తగ్గించిన 20 సంవత్సరాలు నాకు కలిపి ఇస్తే బాగుంటుంది అని పేరాసతో అడగ్గా భగవంతుడు తదాస్తు అన్నాడు. అందుకే మనిషి 30 సంవత్సరాల వరకు సంతోషంగా ఉంటూ అటు తర్వాత 12 సంవత్సరాలు గాడిదల కుటుంబ భారాన్ని మోస్తూ, తర్వాత 18 సంవత్సరాలు కుక్కల తన ధన సంపాదనకే ఆరాటపడుతూ సంపాదించిన డబ్బుకి కాపలా కాస్తూ, తర్వాత 20 సంవత్సరాలు వయసైపోయి ఇంట్లో మర్యాద లేక ఎవరు ఏం చెప్పినా కట్టిపడేసిన కోతిలా ఆడుతూ కాలం గడుపుతాడు అంటూ పురాణం చెబుతుంది. ఇప్పుడు అర్థమైంది కదండి. అదండి కథ.